కరుణాకర్ అన్నట్టు ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, అంతేకాకుండా ఇది చాలా సీరియస్ మ్యాటర్ కూడా. రెండోది ఏంటి అంటే చాలా బాధ కూడా కలుగుతుంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా తీసేంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉంది అని మనకి ఈ సినిమాలో చూపించారు కదా. ఆ నెల్లూరులో భగవశ్రీ తాలూకు తల్లిదండ్రులు కేసు పెట్టమని చెప్పారు. అంటే ఇక్కడ కేసు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, సమాజంలో మార్పు తీసుకురావడం వల్ల మాత్రమే ఉపయోగం ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ ఆ పాస్టర్ వాళ్ళంతా కూడా ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు అంటే పిల్ల చనిపోయినా కూడా సమాజంలో అంత గట్టి పవర్ఫుల్ రోల్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారు కనుక ఈ తల్లిదండ్రులు మేము చేయలేమన్న ఒక అసక్తతో వాళ్ళు అక్కడ కనబడ్డారు మనకి. ఇంతే కాదు, ఈ రోజు క్రిస్టియన్స్ చాలా మంది అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు మతం మారుతున్న మన హిందువులు కూడా చాలా మంది అదే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటి, మన మధ్య ఎవరైనా మర్డర్లు చేస్తుంటే వాళ్ళకి చాలా గట్టి శిక్షలు వేస్తుంటాయి ప్రభుత్వాలు, తీసుకెళ్లి జైల్లో పెడతాయి, కావాలంటే ఉరి శిక్షలు కూడా వేస్తాయి. ఇదంతా కూడా ఒకే బేస్ మీద నడుస్తుందండి. ఏంటి అంటే మనుషుల్ని చంపడం, కేవలం మనుషుల్ని చంపడం. ఈ ఒక్క బేస్ అనేది ప్రపంచంలో తీసుకుంటే అన్నిటికన్నా భయంకరమైన తప్పు ఏంటి అంటే మనుషుల్ని చంపడం. కానీ ఎంత దిక్కుమాలిన పరిస్థితి అంటే ఒక సూటు బూట్ వేసుకొని వాడికి మనం ప్రతి నెల డబ్బులు ఇచ్చి ఒరే బాబు మా మనుషులు చనిపోయింది రా అని చెప్తున్నాం మనం. ఆడెవడు అంటే ఆడే టాప్స్. వాడికి మీరు ఎన్ని టిట్లైనా పెట్టండి, అవేం సరిపోవాడికి. ప్రపంచంలో కొత్త బూతులు ఎత్తుకోవాలి. ఈ పాస్టర్లు కానీ, ఆడి పిల్లలు కానీ, ఆడి పిల్లలు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, మొత్తం క్రైస్తవ సమాజాన్ని కానీ. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా చంపడానికే ఉంటారు, చంపడానికి చర్చలకు వెళ్తారు, చంపడానికి పిల్లలు పిలుస్తున్నారు. పిల్లలనే కాదండి, పెద్దలనే కాదండి, చంపడమే వాళ్ళ పని. ఏమంటే దానికి పెట్టుకున్న పేరు ఏంటంటే స్వస్థత. ఏసు తీసుకురాలేదు కానీ ఇక్కడ మాత్రం అన్ని రెండో రాకల్లో, కానీ ఇక్కడ మాత్రం అందరినీ బాగు చేస్తామని చెప్తారు. మరి మనం ఏం చేయాలి అంటే సమాజంలో మార్పు తీసుకురావాలి. కేసులు పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, మనం సైనికుల గురించి తెగ మాట్లాడుతుంటాం. అంటే వాళ్ళు నిజంగా సైనికులు కానీ రైతులు కానీ వీళ్ళిద్దరు వెన్నుముక్క దేశానికి అని. సైనికులు అనే వాళ్ళు బోర్డర్ దగ్గర ఫైట్ చేస్తున్నారండి. కానీ ఇక్కడ ఫైట్ చేస్తుంది ఎవరో తెలుసా? ఈ పాస్టర్లు అనే టెర్రరిస్టులతో మాలాంటి వాళ్ళు నిజంగా మేము సైనికులమే. మేమే కాదండి, ఇలా పోరాడుతున్నా టెర్రరిస్ట్ అనే పాస్టర్లతో పోరాడుతున్నా ప్రతి ఒక్కడు కూడా సైనికుడే. కానీ మాకు అందే బహుమతి ఏంటి తెలుసా? కేసులు, బూతులు, పీట్లు. హిందువులే తిడతారు మమ్మల్ని. ఎందుకురా? వాడి పిల్లలతో చచ్చిపోతున్నారు, లేదా వాడి మతం మారుతున్నాడు, లేదా వాడి ఇంట్లో వదిలేసి కనీసం పిల్లలే పెట్టకుండా వాడి పిల్లల పాస్టర్తో పోతుందని చెప్పినా మేము నీకు ఎందుకురా? ఇదే గోళ. కనుక కనీసం ఆ సైనికుడికి పెన్షన్ వస్తుంది, కానీ మాకు మాత్రం తిట్లే తీవ్రంగా వస్తున్నాయి. అయినా మేము ఈ పని చేస్తున్నాం. ఎందుకు అంటే సమాజం బ్రతికుండాలి, సమాజంలో జనాలు బ్రతికుండాలి. ఈ మాస్ మర్డర్స్ చేసే పాస్టర్లని ఉరి తీయాలి సమాజంలో అని చెప్పే ఈ పనులన్నీ చేస్తున్నాం. ఒక క్రైస్తవులే కాదండి, మూఢనమ్మకాలతో పనిచేసి ఏ మతం చేసినా కానీ అయినా కూడా దాన్ని ఖండించాలి. కానీ అత్యధికంగా ఇలాంటి హత్యలు చేస్తుంది మాత్రం, మూఢనమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది మాత్రం ఖచ్చితంగా క్రైస్తవమే. ఎందుకంటే వాళ్ళ గ్రంథాల్లోనే కరెక్ట్ అని రాస్తున్నారు. స్వస్థత అనేది ఎవడైనా రమ్మనండి. ఆల్రెడీ చర్చ్ కూడా చాలా సార్లు చెప్పింది, స్వస్థత అనేది ఎవడైనా నిరూపిస్తే డాక్టర్ని పెట్టి మాట్లాడదాం. మనం నిజంగా చేశాడంటే మేమంతా కూడా మతం మారిపోతాం. వాడు ఏం చెప్తే అది చేస్తాం. ఒక్కడు కూడా వచ్చేవాడు లేడు. స్వస్థత అనేది బూటకం. యేసు రెండవ అక్కడ ఎంత బూటకమో స్వస్థత అనేది అంతకు మించిన బూటకం. కనుక దయచేసి ఇలాంటివి నమ్మద్దు. క్రైస్తవులు అనే బురదలోకి జారద్దు. పాస్టర్ అనే దొంగ ఇంకా మీరు అనుకోండి సెన్సార్ అది. అలాంటి నా కొడుకుల్ని చచ్చినా నమ్మద్దు. వాళ్ళంతా ఎవరు అంటే సూటు బూట్ వేసుకున్న మర్డరర్స్. ఇంత మంచి సినిమా తీసిన ప్రవీణ్కి కంగ్రాట్స్ చెప్తాను. అలాగే భవ్యశ్రీ ఏంటమ్మా పేరు, ఆరాధ్య చాలా బాగా చేసింది. అంతేకాకుండా ఆ వాస్తవిక సంఘటనలో నిజంగా ఆ అమ్మాయి చూస్తుంటే మన పిల్లలే కనిపిస్తున్నారండి. బాగా ఆడుకుని 40 రోజులు ఉపవాసం చేశారు అంటే పొట్టి శ్రీలంలో ప్రిపేర్ చేశాడు ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం. అసలు వాళ్ళ అమ్మ నాన్నలు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. 40 రోజులు ఉపవాసం చేయించి ఆ బాధతో అమ్మాయి చనిపోయింది. అసలు తలుచుకుంటేనే టెర్రరిస్టులు కూడా అలాంటి శిక్షలు విధించారు, పాసులు విధించాడు. గుర్తుపెట్టుకోండి.
పాస్టర్ లాంటి శిక్ష విధించాడు. ఈ రోజు బయట టెర్రరిస్ట్ వస్తే ఒక బాంబు వేస్తాడు లేదా 2 గుళ్ళతో మనం చేస్తాం. 40 రోజులు ఉపవాసం చేయించి మరి చర్చిలో చంపేశాడు. ఎంత భయంకరమైన చూస్తూ కూడా మనకు అన్నం ఎలా సహిస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. కనుక ఖచ్చితంగా మనం మాత్రం ఇలాంటివన్నీ కూడా చెప్పాలి. ఈ భాషలను ఎక్స్పోజ్ చేయాలని మాట్లాడాలి అందరికీ కూడా కోరుకుంటూ జై శ్రీరామ్.